భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. దుర్యోధనుని మేము శిష్యునిగా స్వీకరించాం. మరెందువల్ల అతని శిక్షణ పూర్తి కాగానే మేము ద్వారకు తిరిగి వస్తాం. ఆ పైన ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండం. వాస్తవానికి తమరు ఎంతటి అమాయకుల అగ్రజ. పరుల మాటలకు వసిలై తమవారిని వీడి పరుల ఇంట నివాసం ఉంటున్నారు. తమరే సెలవిచ్చారు సుభద్రార్జునులకు వివాహం జరుగుతుందని. మరి ఇప్పటి వరకు అటువంటి సూచనలేవీ లేవు. సంగమం అవశ్యం జరుగుతుంది దేవి. త్వరలో కౌరవ పాండవ వంశాలలో మహా వినాశనం జరగబోతోంది. ఆ వినాశపు శిథిలాలలో ఒకే పువ్వు మిగులుతుంది. ఆ పువ్వు సుభద్ర గర్భం నుంచి ఉద్భవించబోతోంది. సుభద్ర, నీవు రథం వరకు నడవలేవు. నీవు ఆజ్ఞాపిస్తే మోసుకుంటూ వెళ్తాం. నీ అభీష్టానికి విరుద్ధంగా మేం ప్రవర్తించడం లేదుగా. భలేవారే, మేమిందుకు అంగీకరించాగా. తమతో సంప్రదించకుండానే సుభద్ర అంగీకరించిందంటారా? నేను విషయం అడుగుతాను. అప్పుడు నువ్వు మా రథాన్ని కుండినపురంలో మీ సోదరుడి అనుమతితోనే అధిరోహించావా? సుభద్ర, సుభద్ర, సుభద్ర. వదినా, తమరా ఎవరి ఆలోచనల్లో మునిగి ఉన్నావు? అబ్బే అదేం కాదు, నమ్మండి, నిజం. సుభద్ర, మాకు విషయమంతా తెలుసు. నీకు వివాహానికి తగిన వయసు వచ్చినది కనుక కాబోయే పతి గురించి ఆలోచిస్తున్నావు. చూడు సుభద్ర, మేము మీ అగ్రజులతో చెప్పాము వీలైనంత త్వరలో సుభద్రకు వివాహం చేయాలి అని. ఇప్పుడు ఏమంత తొందర వచ్చిందో వదినా? అదేమిటి, నీవు యవ్వనవతివయ్యావు, యుక్త వయస్సు వచ్చినది. ఎందరో రాజులు చక్రవర్తులు లేఖలు వ్రాస్తున్నారు. నిన్ను వివాహమాడేందుకు సంసిద్ధులుగా ఉన్నారు. మీ అగ్రజులు ఆ లేఖలు చదువుతున్నారు. బలరామ అగ్రజులు హస్తినాపురం నుండి తిరిగి రాగానే నీ వివాహం జరుగుట తథ్యం. సుభద్ర, ఇప్పుడు చెప్పు, నీవే దేశానికి మహారాణివి కావాలనుకుంటున్నావు? మేమే దేశానికి మహారాణి కావాలనుకోవడం లేదు. ఆహా, కాస్త ఆలోచించుకుని చెప్పు మరదలా. మేం చెప్పాం కదా వదినా, మాకు వివాహం చేసుకోవాలని లేదు. అరే, అరెరే, అంత కోపం ఎందుకమ్మా? మేం వాసుదేవుల వారికి చెబుతాంలే సుభద్ర వివాహం చేసుకోదని. వారేమో గాంధీవధారి అర్జునునికిచ్చి చేయాలని యోచిస్తున్నారు. గాంధీవధారి అర్జునుడా? అర్జునుడే. వారికి మిత్రుడు కూడా. మాతో అన్నారు, అర్జునుడు సుభద్రని వివాహమాడినట్లయినా మాకు మహదానందంగా ఉంటుంది అని. మరి నీవేమో వివాహమే వలదంటివి. విషయం సమాప్తమైనట్లే కదా? లేదు లేదు వదినా, మీరు ఆ నిర్ణయానికి ఎలా వచ్చారు? నీవే కదా వివాహం వలదంటివి. మరి వాసుదేవులు అర్జునునితో ఏ విధంగా చర్చించగలరు? వదినా, పర్వాలేదు, వారిని వెళ్ళి చర్చించమనండి. కానీ నీవు వివాహం చేసుకోనంటున్నావు కదా? వదినా ఆగండి. వదినా, మేం చెప్పేది వినండి. ఆగాము, వింటున్నాం. ఏం చెప్పదలుచుకున్నావు? లేదు, అబ్బి ఏం లేదు. వదినా, మా గురించి, వారితో మా గురించి ఈ విధంగా చెప్తే వారు మా గురించి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు?
నీవు జీవితాంతం కన్యగానే ఉండిపోతావనుకుంటారు. సన్యాసినిగా జీవిస్తావు కదూ? లేదు వదినా, అలా చెప్పకండి. వారు మా గురించి అపార్థం చేసుకుంటారు. అపార్థమే చేసుకుంటారు. వారేమో అనునిత్యం నీ వివాహం గురించి యోచిస్తున్నారు. సమస్త రాజులు రాజకుమారుల సమూహం నుండి అర్జునుని నీకోసం మనసారా ఎంపిక చేశారు. నీవేమో వివాహం వలదంటున్నావు. లేదు, మేమెందుకు అలా అంటాం? మేం వారి ఏ ఆజ్ఞనైనా పాటిస్తాం. అలాగా? వారి ఏ ఆజ్ఞనైనా పాటిస్తావు కదూ? అవును. మీ అగ్రజులు తమ మిత్రుడు అర్జునుని వివాహం చేసుకోమంటే చేసుకుంటావా? ఆ ఆ, చేసుకుంటాం. వారన్నారని చేసుకుంటావు, కానీ నీ మనోమందిరంలో సర్వదా అర్జున అర్జున అని పలవరిస్తున్నావి అందుకోసం కాదా? పొండి వదినా, మేము మీతో మాట్లాడాం. మ్మ్. వెర్రిదానా, నీవేమనుకుంటున్నావు? మాకేమీ తెలియదనా? మాకన్ని విషయాలు తెలుసు. నీ గురించి అర్జునుని గురించి కూడా తెలుసు. పొండి వదినా. ఓ మా అందాల రాణి, నీ వివాహం అర్జునుడితోనే జరుగుతుంది. వాసుదేవుల ఇచ్చ కూడా అదే. అర్థమైందా? మా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. అన్నట్లు రేవంతక పర్వతం మీద ఉత్సవం కదూ? ఆ, మరింకే, మేము అర్జునునితో చెబుతాం ఆ ఉత్సవానికి నిన్ను వెంట తీసుకురమ్మని. వదినా, మీ వంటి వదిన ప్రతి మదలకి లభించాలి. నాలుగు మహానుభావ. 1 2 3 4 తమరే గెలిచారు బలదేవా. బలదేవా, బలదేవా, ఉన్నట్టుండి పరధ్యానంలోకి వెళ్ళారే, ఏమైంది? మామగారు, తమ వద్ద దాచగలమా? మాకు అనుక్షణం ద్వారక గుర్తొస్తున్నది. ఇన్ని దినాలు మేము ద్వారకను విడిచి దూరంగా ఉండలేదు. ఇప్పుడు మాకు మా వారిని చూడాలనుంది. అదేమిటి, మేము మీ వారివి కావా? అవును, తమరు, దుర్యోధనుడు, అందరు కౌరవులు మా వారే. మరి హస్తినాపురం మా నగరం కాదు. మా పరివారం ఇక్కడ లేరు. మా వారైన యాదవ కుల జనం ఇక్కడ లేరు. మాకు యాదవులు గుర్తొస్తున్నారు. అందుకే మా మనసు అశాంతితో నిండిపోతున్నది. మామగారు, చెప్పండి. బహుశా తమకు తెలిసే ఉంటుంది. కొద్ది దినాలలో రేవంతక పర్వతం మీద ఉత్సవం జరగబోతున్నది. సమస్త ద్వారకా నగరం ఆ ఉత్సవంలో పాల్గొంటుంది. శ్రేష్ఠ కనిష్ట యాదవులు, యాదవ కన్యలు ఆ ఉత్సవంలో పాల్గొంటారు. చెప్పాలంటే ఈ ఉత్సవ కారణంగా ద్వారక చైతన్యమయమైపోతుంది. అసలు ఆ ఉత్సవంలో లేకుండా మేము హస్తినాపురంలోనే ఉన్నాం. ఇలా ముందెన్నడూ జరగలేదు. అందుచేతనే అది తలుచుకుంటేనే మా మనసు వ్యాకులపాటు చెందుతున్నది. బలదేవా, ఇంకొన్నాళ్లలో దుర్యోధనుని శిక్షణ పూర్తిగా వస్తుంది. ఇప్పుడు తమరు వెళితే మామగారు, దుర్యోధనుని శిక్షణ సగంలో వదిలి మేము ద్వారకకు వెళ్ళిపోతామని తమరు చింతించనవసరం లేదు.
మేము దుర్యోధనుని శిక్షణ సగంలో ఎలాగైతే వదిలిపెట్టమో అదేవిధంగా ద్వారకలో రేవంతక పర్వతం పైన జరగబోయే ఉత్సవాన్ని కూడా వదిలిపెట్టలేము. చూడు దేవి, మీ వదినగారు వచించినట్లుగానే మేము చివరకు నీ పాదాక్రాంతులమైనాము. గోచరిస్తూనే ఉంది. ఒక పరమ యోధుడు సంగీత యుద్ధ క్షేత్రమున ఈ విధంగా మోకరిల్లి ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా ఉంది. మేము నీకు ఓడిపోయిన యోధుడిలా గోచరిస్తున్నావా? అవును, నిస్సందేహంగా. లేదు దేవి, ఈ ప్రేమికుడు ఈ సుందరి ముందు మోకరిల్లి ప్రేమ భిక్షను అర్థిస్తున్నాడు. చెప్పు దేవి, భిక్ష లభిస్తుందా? చెప్పు దేవి, నీ ప్రేమ భిక్ష లభిస్తుందా? దీనికి సమాధానం మేమివ్వలేం. ఎందుకు? మా అగ్రజుల వదనల అనుమతి లేకుండా మేము అంగీకరించలేం. తమరు భిక్ష పొందాలనుకుంటే మా అగ్రజుల వదనల ముందు మోకరెళ్ళి భిక్షను అర్థించవలసి ఉంటుంది. ఓహో, మేము వారిని అర్థించాలా? ఆ, అయితే పద, ఇప్పుడే వారి చెంతకు వెళ్ళి జోలెపట్టి నిన్ను భిక్షగా అర్థిస్తాం. హే మాధవ, సృష్టిలో కల్లా సర్వశ్రేష్టమైన ఈ కన్యను మా జోలలో వేయండి అంటాం. వారు మా యందు అతి ప్రసన్నులై తక్షణం. ఓ బాలక, నీకు 3 దినాల తర్వాత సమాధానం లభిస్తుంది అంటారు. ఏమిటి అంత వ్యవధ? ఎందుకంటే మా వంశాచారాన్ని అనుసరించి మా అగ్రజులు ఇప్పుడు యాదవుల వార్షిక యజ్ఞాన్ని ఆరంభించి ఉంటారు. ఆ యజ్ఞాన్ని చేసేవారు ఒక చోట ఆసీనులైతే 3 దినాలు ఆ ప్రదేశం నుంచి కదలకూడదు. ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు వారు ఎవరి అభ్యర్థనలు వినరు, ఎవరి అభీష్టాలు నెరవేర్చలేరు. కనుక తమరు 3 దినాలు ప్రతీక్షించక తప్పదు. అంతవరకు ఎలా గడుస్తుంది? మేం చెప్పమా? చెప్పు. తమరు కూడా యజ్ఞశాలకు వెళ్ళి అక్కడే తిష్ట వేయండి. అక్కడ వేదమంత్రాలు వినిపిస్తాయి. మనసు పవిత్రమవుతుంది. ఈ 3 దినాలు గడుస్తాయి. యోచన బావుంది దేవి. అక్కడ ఉంటే మనసు భక్తిలో లీనమై విరహం వలన ఏర్పడిన అగ్నిజ్వాల కొంతవరకు చల్లబడుతుంది. ఆ, మరి మేమంతవరకు ఎలా గడపాలి? మీ వదిన గారి సన్నిధిలో. శ్రీకృష్ణ, ద్వారకాధీశ, ఆగండి ఆగండి బ్రాహ్మణోత్తమ, ఎక్కడికి వెళ్తున్నారు? ద్వారకాధీశుల కోసం ముందు నన్ను పోనివ్వు. వెనువెంటనే నేను వారిని కలుసుకోవాలి. చూస్తున్నారుగా బ్రాహ్మణోత్తమ, ద్వారకాధీశులు ఇప్పుడు ప్రజాశ్రేయస్సు కోసం యజ్ఞానుష్ఠానం చేస్తున్నారు. ప్రజాశ్రేయస్సు కోసం యజ్ఞానుష్ఠానం? వారి ప్రజలు కష్టాలలో ఉండగా యజ్ఞానుష్ఠానమా? ప్రస్తుతం నాకు కలిగిన ఆపద కంటే ఆ యజ్ఞం గొప్పదే కాదు. నన్ను లోపలకు వెళ్ళనివ్వు. నన్ను వెళ్ళనివ్వు. లోపలకు వెళ్ళనివ్వు. ఆగండి వెళ్ళనివ్వు. ఆగండి. ఈ శుభయజ్ఞానికి తమకు స్వాగతం బ్రాహ్మణోత్తమ. ఏ చింత లేని వారికి ఈ స్వాగత వచనాలు పలకండి. ఈ ద్వారకలో నివసించే నేను విపత్తులలో ఉన్నాను.